హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? మనకి పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఫోర్త్ ఫేజ్ లేకపోతే మాపప్ రౌండ్ అనేది అసలు ఉంటుందా లేదా? అసలు ఈ మాపప్ రౌండ్ అంటే ఏంటి? అసలు ఎందుకు పెడతారు దీన్ని? సో, మనకి ఒకవేళ ఉంటే ఎన్ని సీట్స్ అనేవి ఫిల్ అవ్వబోతున్నాయి? ఈ ఇయర్ 2024, 2025 అకాడమిక్ ఇయర్ సంబంధించి. సో, మనకి థర్డ్ ఫేజ్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి, మనకి మాపప్ రౌండ్ కూడా ఎప్పుడుండే ఛాన్స్ ఉంది అని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అనమాట. సో, ప్రీవియస్‌గా కూడా మనకి గత 2023కి సంబంధించి ఇయర్ ఒక అకాడమిక్ ఇయర్స్ చూసుకున్నట్లయితే వాళ్ళకైతే ముప్పై రౌండ్ కండక్ట్ చేశారంటే మనకి ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా అనుకోవచ్చు దాన్ని. సో, అయితే అసలు మనకి ఎప్పుడు కనెక్ట్ చేస్తారో కూడా చూద్దాం ఒకసారి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఎన్టీఆర్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్‌సైట్ అండి. సో, ఇక్కడ మనం క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే మనకు కొంచెం కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్దాము. సో, మనం అలా కిందకైతే వెళ్దాం అనమాట. సో, అలా కిందకి వెళ్తే ఇక్కడ కొంచెం క్లారిటీగా అయితే చూడండి. సో, ఇంకా అంతకన్నా కిందకెళ్తే నోటిఫికేషన్స్ ట్యాబ్‌లోని మనకి బీఎస్సీ పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి సో, మనకి ఆహ్, ఏదైతే చూస్తున్నారు కదా! యూజీ పారామెడికల్‌కి సంబంధించి ఫేజ్ 3 కాలేజ్ వైస్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో, అలాగే మనకి ఇన్‌స్ట్రక్షన్స్ టు ద బీపీటీ అని చెప్పేసి అయితే ఇచ్చారనమాట పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి. ప్రస్తుతానికైతే ఇయర్ అయితే ఇవ్వట్లేదు ఇన్‌స్ట్రక్షన్స్ పీడీఎఫ్ అనేది. బట్ కిందటి సంవత్సరం చూసుకున్నట్లయితే యూజీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఏదైతే ఉన్నాయో పారామెడికల్ కోర్సెస్ బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి సో, కాలేజ్ వైస్ రిపోర్ట్ అయితే ఇచ్చారనమాట. సో, దాంతో పాటే మనకి ఆ నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే ఒక 15 డేస్ టైం తీసుకున్నారండి. సో, మనకి మొత్తం ప్రాసెస్ అంతా కూడాను. సో, మనకి 15 డేస్ టైం తీసుకొని, ఏదైతే సీట్ అలాట్‌మెంట్ వచ్చిన తర్వాత 15 డేస్ టైం తీసుకున్న తర్వాత 29థ్ ఫిబ్రవరిన మనకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ రిలీజ్ చేశారు. దాంతో పాటు మనకి మాపప్ రౌండ్. ఇక్కడ మాపప్ రౌండ్ అంటే అందరికీ వస్తుందంటే అందరికైతే వస్తుందండి. సో, మెయిన్‌లీ మాపప్ రౌండ్ ఎందుకొస్తుంది అనుకున్నట్లయితే చాలా కాలేజెస్‌లోని మాపప్ రౌండ్ వాళ్ళకి లాభం అయితే ఉంటుంది. సో, ఎందుకన్నట్లయితే చాలా కాలేజెస్ థర్డ్ ఫేజ్ అయినప్పటికీ కూడా సీట్స్ అయితే ఫిల్ అవ్వకుండా అయితే ఉండిపోతాయన్నమాట. సో, ఆ స్టూడెంట్స్ మేరకు ఏంటంటే ఎవరికైతే సీట్స్ ఫిల్ అవ్వలేదో సో, ఎస్పెషల్లీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ సో, ఎవరికైతే థర్డ్ ఫేజ్‌లో కూడా మీకు సీట్ అయితే రాలేదు. సో, అలాంటి వాళ్ళకి మెయిన్ ప్రిఫరెన్స్ కింద ఇస్తూ ఈ మాపప్ రౌండ్ కండక్ట్ చేస్తారండి. సో, మాపప్ రౌండ్ కండక్ట్ హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ మాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్ దాంతో పాటు మనకి 30 కెనరీ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్న వారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో, మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో సో, నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో చేయడానికి మెయిన్ ఉద్దేశ్యం ఏంటి అనుకున్నట్లయితే వెరీ సింపుల్‌గా ఏంటంటే మెయిన్ ఉద్దేశ్యం చూసుకున్నట్లయితే సీట్స్ అసలు రాలేని వాళ్ళకి సో, సీట్స్ ఖాళీగా ఉంటాయి. బీపీటీ కౌన్సిలింగ్‌లో కానివ్వండి, ఎంఎల్టీ కానివ్వండి, సో, పారామెడికల్ కోర్సెస్‌లో కానివ్వండి సీట్స్ అయితే ఖాళీగా అయితే ఉంటాయి తప్పిస్తే వెబ్ ఆప్షన్ సరిగ్గా పెట్టకపోవడం వల్ల వాళ్ళకి సీట్స్ అయితే రావన్నమాట. సో, బట్ ఈ మొబైల్ రౌండ్‌లో ఏంటంటే ఈ మొబైల్ రౌండ్ గాని లేకపోతే మన ఫోర్త్ ఫేజ్ అయినా సరే ఏదైనా అనొచ్చు. సో, ఈ ఫేజ్‌లో ఏంటంటే మనకి సీట్స్ రావడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి సీట్స్ వచ్చి కూడా ఉన్న వాళ్ళకైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితే ఇస్తారండి. బట్ వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. సో, వాళ్ళకి కూడా కాలేజ్ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మొప్ప రౌండ్‌లో కూడాను. సో, అయితే మరి మొప్ప రౌండ్‌కి సంబంధించి ఇంకా డేట్స్ ఎప్పుడొస్తాయి? మనకి ఈ అకాడమిక్ ఇయర్ ఏదైతే 2024-2025కి సంబంధించి అకాడమిక్ ఇయర్ యొక్క అడ్మిషన్స్‌లోని సో, మనం ఏ డేట్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చో చూద్దామండి. సో, అయితే ఎప్పుడు మనకి పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అయ్యాయి అనుకున్నట్లయితే మనకి 26థ్ అయితే రిలీజ్ అయ్యాయి కదా! సో, మనకి 29థ్‌తో ఈ పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకో 10 డేస్ లోపు ఒకవేళ ఇన్ కేస్ కొన్నిసార్లు పెట్టొచ్చు, కొన్నిసార్లు పెట్టకపోవచ్చు. అంటే మాక్ రౌండ్ అనేది కంపల్సరీగా పెట్టాలని చెప్పేసి సో, ఎక్కడ కూడా రూల్ అయితే లేదనమాట. 3 ఫేజ్ అయితే కంపల్సరీగా పెడతారు తప్పిస్తే మాక్ రౌండ్ ఖచ్చితంగా పెడతారని చెప్పేసి అక్కడ కూడా గ్యారంటీ అయితే లేదు. బట్ మనకి ఇంకొక 5-10 డేస్ అంటే మార్చి 5 నుంచి మార్చి 10 లోపు ఖచ్చితంగా కూడా మాక్ రౌండ్ పెడితే మాత్రం ఖచ్చితంగా మనకి అప్డేట్ అయితే వస్తుంది. సో, అప్పటి వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిందే. మనకి ఫస్ట్ దీనికి సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ కంప్లీట్ అయితే అవ్వాలి. ఆ తర్వాత నాట్ రిపోర్టెడ్ లిస్ట్ అయితే రావాలనమాట. సో, ఆ నాట్ రిపోర్టెడ్ లిస్ట్‌ని బేస్ చేసుకొని, సో, ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి ఇంకా అని చెప్పేసి, సో, అలాగే ఎంతమంది స్టూడెంట్స్‌కి ఇంకా సీట్ రాలేదని చెప్పేసి, ఒక కంప్లీట్ డేటాని అనలైజ్ చేసుకొని మనకు మాక్ రౌండ్ కండక్ట్ చేస్తారనమాట. సో, కండక్ట్ చేస్తే ఖచ్చితంగా అఫీషియల్ వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తారు. సో, అఫీషియల్ వెబ్‌సైట్‌లో అప్డేట్ చేయడంతో పాటు, మనం మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఏదైతే మన యూట్యూబ్ ఛానెల్ కూడా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నామన్నమాట మాక్ రౌండ్ సంబంధించి. సో, ఫస్ట్ నుంచి అయితే మీకు పారామెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళకైతే నేను తోడైతే ఉన్నాను కదా!
సో, మనకి మాపు రోడ్‌లో కూడా మనకి ఖచ్చితంగా పారామెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళకి గైడెన్స్ అయితే ఇస్తూ, సో, మీ అందరికి కూడా నేనైతే మంచి గైడెన్స్ అయితే ఇస్తాను. సో, సీట్ రాలేని వాళ్ళకేంటంటే ఆల్రెడీ మనకి శాస్త్ర ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు సో, సీట్ రాని వాళ్ళకి స్పెషల్‌గా అయితే మనకి 70,000కే మనకి సీట్స్ అయితే అవైలబుల్‌గా ఇస్తున్నారండి మేనేజ్మెంట్ సీట్స్. సో, మీరు శాస్త్ర కాలేజ్ అనే కాదు, వేరే కాలేజ్ చూసుకున్నట్లయితే 70,000కి మీకు ట్యూషన్ ఫీజ్‌కే ఇంకా 70,000 కన్నా అబోవ్ అయితే ఉంటుంది. బట్ ఎవరికైతే సీట్ రాలేదో, బట్ ఎవరికైతే పేద పిల్లలు ఎవరైతే ఉంటారో, సో, కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, సో, అంత కాస్ట్ ఆఫ్ లివింగ్ పెట్టుకోవాలనుకుంటున్న వాళ్ళకి 70,000కే మనకి ఏదైతే ఈ యొక్క పారామెడికల్ బీపీటీ సీట్స్ ఏవైతే ఉన్నాయో, సో, మనకి హాస్టల్ ఫెసిలిటీ, మెస్ ఫెసిలిటీ దాంతో పాటు ఇతర ఫెసిలిటీస్ అన్నీ కలుపుకొని అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. సో, మీరు మోపపురం కోసం వెయిట్ చేస్తారా లేదా అని చెప్పేసి అది మీ ఇష్టం అనమాట. బట్ నెల్లూరు ప్రాంతం దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి బీపీటీ సీట్స్ కోసం సో, కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. బెస్ట్ మేనేజ్మెంట్ సీట్స్ మీకు అవైలబుల్‌గా అయితే ఇస్తాను. సో, ఆ కాలేజ్ అనే కాదు, మీకు ఇతర ఏ కాలేజ్‌లో అయినా సరే మేనేజ్మెంట్ సీట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. నేను మీకు వీలైనంత వరకు కూడా ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ అనేవి అరేంజ్ చేసి పెడతాననమాట. సో, మన ద్వారా ఎళ్తే ఏంటంటే ఫ్రాడ్ జరగదనమాట. సో, ఫ్రాడ్ జరగదు. దాంతో పాటు ఏంటంటే ఫ్రాడ్ కాకుండా మీకు ఎక్స్‌ట్రా ఫీజ్ అనేవి అంటే కొన్ని కాలేజ్స్ ఏంటంటే ఇంత 5,000 అవ్వాల్సిన దగ్గర 10,000 లైక్ అలాగా చెప్తూ ఉంటారు కదా! సో, ఏదైతే ఆ అమౌంట్ ఉందో సో, అది రాంగ్ ఫిగర్‌ని కూడా మనం అనలైజ్ చేసి సో, ఇది కాదు ఇంతే ఫీజ్ పే చేయాలని చెప్పేసి ఉంటుంది. కొంచెం డిస్కౌంట్ కూడా ఏంటంటే మొత్తం మీకు త్రూ ఔట్ పారామెడికల్‌కి సంబంధించి సీట్ కంప్లీట్ అయినంత వరకు కూడా మీకు మంచి గైడెన్స్ అయితే ఉంటుందనమాట. అంటే మీకు ఫీజ్ సంబంధించి కరెక్ట్ అమౌంట్ తీసుకోవడం అయితే జరుగుతుందనమాట. సో, అడ్మిషన్ ప్రాసెస్ కూడా మీకు ఈజీ అయితే అయిపోతుంది. మీరు గాని మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే మీకు మంచి కాలేజ్‌లో సీట్ అయితే ఇప్పిస్తాము. సో, అది మీ ఇష్టం. మీరు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో కూడా మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో, మీరు కామెంట్ చేయండి. సో, మీరు ఏ కాలేజ్‌లో మేనేజ్మెంట్ సీట్ కావాలనుకుంటున్నారో, సో, అలాగే మీరు ఇన్‌స్టాగ్రామ్‌కి వచ్చి అడిగినట్లయితే మీకు నచ్చిన కాలేజ్‌లో అయితే మేము మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఇప్పిస్తాము. సో, అలాగే మనకి శాస్త్ర కాలేజ్‌లో కూడా చాలా తక్కువ రేట్‌కి నిజం చెప్పాలనుకున్నట్లయితే మొత్తం బీపీటీ కాలేజెస్‌లో చూసుకున్నట్టయితే శాస్త్ర కాలేజే చాలా లీస్ట్ ఫీజ్ అయితే ఇస్తుంది. సో, వాళ్ళకి సంబంధించి అయితే కన్వీనర్ సీట్స్ ఫిల్ అయితే అయిపోయి ఓన్లీ మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. సో, అవి కూడా ఫాస్ట్‌గా అయితే అయిపోతాయి. సో, మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ మనకి మోపరోడ్‌కి సంబంధించి అప్డేట్. సో, మనకి మార్చ్ 5 నుంచి మార్చ్ 10 లోపు మోపరోడ్‌కి సంబంధించి సో, ఎప్పుడైనా అప్డేట్ అయితే రావచ్చు. మనకి 15 డేస్ టైం తీసుకుంటారు. సీట్ అలాట్‌మెంట్ తర్వాత మనకి ప్రీవియస్ ఇయర్ అలాగే తీసుకుంటారు. సో, అంతకుముందు కూడా ఒక 10-15 డేస్ టైం తీసుకున్నారన్నమాట మోపరోడ్‌కి. సో, అది టోటల్లీ కంప్లీట్‌లీ బేస్డ్ ఆన్ మీకు ఎంతమంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు, ఎంతమంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు. లైక్ నాట్ రిపోర్ట్ లిస్ట్ మీద బేస్ చేసి ఉంటదనమాట. మనకి థర్డ్ ఫేజ్ నాట్ రిపోర్ట్ లిస్ట్ మీద. సో, దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ యొక్క మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తారు. సో, మీలో ఎంతమందికి సీట్ రాలేదో కామెంట్ చేయండి. సో, అందరికి బెస్ట్ సజెషన్ అయితే నేను ఇస్తాననమాట. సో, సీట్ వచ్చిన వాళ్ళైతే కామెంట్ చేయండి. సో, మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదా లేదని చెప్పేసి. సెల్ఫ్ రిపోర్టింగ్ మీద కంప్లీట్ వీడియో అయితే ఉంది. అది కూడా చూడడానికి ట్రై చేయండి. సో, ఇది మనకి మాక్ డ్రిల్‌కి సంబంధించి కంప్లీట్ ఐడియా అనమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.